మధ్యకాలంలో మనం తెలుసుకోవాల్సిన ఒక చట్టం గురించి పేరెంట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక చట్టం పోక్సో చట్టం. ఈ పోక్సో చట్టం అనేది 2012లోనే భారత ప్రభుత్వం స్టార్ట్ చేయడం తీసుకొచ్చింది. ఈ పోక్సో చట్టం వల్ల ఎవరైతే 18 సంవత్సరాల లోపు ఉంటారో, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఇద్దరికి కూడా ఈ పోక్సో చట్టం అనేది వర్తిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? బిలో 18 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి కానీ అబ్బాయి కానీ సెక్షువల్ హెరాస్మెంట్ జరిగినప్పుడు, లేకపోతే న్యూడిటీ కోసం వాళ్ళను ఫోర్స్ చేసి నెట్లో ఎక్స్ప్లోరేషన్ చేసినప్పుడు, లేకపోతే అన్వాంటెడ్ టచ్ అనుకోకుండా అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా అసభ్యంగా వాళ్ళను తాకడం కావచ్చు, పబ్లిక్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళని కొంచెం అంటే రేప్కి సంబంధించిన అటువంటి యాక్టివిటీస్, రేప్ చేయడం లాంటివి కావచ్చు, అన్నీ కూడా పోక్సో చట్టంలోకి వస్తాయి. ఈ పోక్సో చట్టం 2012లో వచ్చినప్పటికీ చాలామందికి పోక్సో చట్టం మీద అవగాహన లేకుండా, అంటే 2012లో వచ్చింది. ఈ మధ్య కాలంలో కొంచెం జనాలకి బాగా అవేర్నెస్ రావడం జరిగింది. పోక్సో చట్టం వల్ల 18 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇద్దరికి ఈ చట్టం వర్తిస్తుంది. వాళ్ళని 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళిద్దరిని కూడా ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళని పిల్లలానే ఈ పోక్సో చట్టంలో వాళ్ళను యాడ్ చేయడం జరిగింది. పోక్సో చట్టం 2012లో వచ్చినప్పటికీ ఇప్పటికీ దాదాపు 80% మందికి అంటే జనాలకి పోక్సో చట్టం మీద అవగాహన లేదు. మెయిన్గా పిల్లలకు పోక్సో చట్టం గురించి చెప్పాలి. అన్వాంటెడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంది, గుడ్ టచ్ ఏంది. సో మనం వెళ్తున్నప్పుడు బస్సులో కావచ్చు, స్కూల్స్లో, కాలేజీలో, ఆఫీస్లో ఎక్కడైనా సరే సెక్షువల్ హెరాస్మెంట్ జరిగిందనుకోండి, లేకపోతే ఇంకేదైనా వాళ్ళు న్యూడిటీ గురించి లేకపోతే బ్యాడ్గా మాట్లాడడం, అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేయడం, అమ్మాయిని భయపెట్టడం, అబ్బాయిని కావచ్చు అమ్మాయిని కావచ్చు, ఇటువంటి సిచ్యువేషన్లో పోక్సో చట్టం అనేది బాగా పనిచేస్తుంది. ఎవరైతే మీకు బాగా నమ్ముతారో, పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు అనుకోండి, ఇంకో రెండు నమ్మకంగా ఉన్న వ్యక్తి, సో పలానా ఇష్యూ జరిగింది, మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, వీళ్ళకి చెప్తే నా ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుంది అని నమ్మిన వ్యక్తితో మీరు ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవాలి. లేదంటే డైరెక్ట్ 1098 పోక్సో అంటే ఎవరైతే చైల్డ్ హెల్ప్ లైన్ ఉంటుందో ఆ 1098 నెంబర్ కూడా కాల్ చేసి మనం డైరెక్ట్గా కంప్లైంట్ రేజ్ చేయవచ్చు. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ డీటెయిల్స్ బయట పెట్టడానికి లేదు ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ చట్టంలో మాకు పలానా వీటి ద్వారా అన్యాయం జరిగింది మనం 1098కి కాల్ చేసి లేకపోతే కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారానే ఈ కేసుని క్లోజ్ చేయాలి. త్వరితగతిన ఇంత వీలున్నంత తొందరగా న్యాయం చేసే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వీళ్ళకు అక్కడ కోర్టు ముందు వాదన జరుగుతుంది. దానిలో ఉద్దేశాలు ఏంటి? అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళ డీటెయిల్స్ బయటకు రాకూడదు. మెయిన్గా రాకుండానే మనం ఇటువంటి కేసుని క్లోజ్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది పిల్లల మీద. దాదాపు సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటి నుండి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటు పోతున్నారు, వాళ్ళ మొబైల్లో ఎటువంటి కంటెంట్ చూస్తున్నారు, సోషల్ మీడియాలో వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇదంతా పేరెంట్గా మనం కూడా కనిపెడుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. అప్పుడే కొంచెం ఎంతో కొంత మనం ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఆపడానికి ఒక స్కోప్ ఉంటుంది. లేదనుకుంటే చాలా వరకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన ఒక పరిస్థితి లేదు. చాలామంది పిల్లలకి పేరెంట్స్కి పోక్సో చట్టం మీద కూడా అవగాహన లేదు. కొంతమంది పేరెంట్స్ కూడా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండకపోవడం, లేదా పిల్లలు కూడా పేరెంట్స్ చెప్పకపోవడానికి కొంచెం ఇబ్బంది పడడం, ఇటువంటి సిచ్యువేషన్స్ వల్లనే ఇటువంటి నేరాలు జరుగుతాం. వీరికి సంబంధించి తగ్గించుకోవడానికి మనం వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఎప్పటికప్పుడు మనం వాళ్ళ గురించి కూడా కొంచెం వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటే వాళ్ళ సమస్యలు ఏదో మనం చెప్పుకోవడం ట్రై చేస్తారు. మనం కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ సొల్యూషన్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్కి మనం ఒక సొల్యూషన్ తీసుకొచ్చే విధంగా ట్రై చేయవచ్చు. అట్లనే బయట కూడా పిల్లల మీద ఎక్కడైనా ఇన్సిడెంట్ జరుగుతుంటే మనకెందుకులే అని అనుకోకుండా, మనకెందుకు మన పిల్లలు కాదు కదా అని అనుకోకుండా అప్పటికప్పుడు స్పాంటేనియస్గా మీ రియాక్షన్ మీరు యాక్టివ్గా అక్కడ వెళ్ళి చూపిస్తే ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు మనకి. మన వాళ్ళు కాదు కదా, మన పిల్లలు కాదు కదా, మనకెందుకు అనుకోవడం తప్పు. చాలా వరకు ఇటువంటి సిచ్యువేషన్స్లో అట్లాంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తూనే ఉన్నాం. రేపు రోజున అది మన ఇంటి పక్కగా రావచ్చు, మన ఇంట్లోకి రావచ్చు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు రియాక్ట్ అయితేనే మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది రియాక్ట్ అయ్యి ఇట్లా కాదురా బాబు అని చెప్పి ఆలోచనకు వస్తారు. అంతే తప్ప మనకి ఎందుకు లేని ఆలోచనతో వెళ్ళలేము. పోక్సో చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాలు అవి. మెయిన్గా మొబైల్లో మన పిల్లలు ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో వెళ్తున్నారు, ఇవి మనం యాజ్ ఎ పేరెంట్గా కనిపెట్టాలి. రెండోది పిల్లలకు సంబంధించి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళకి గుడ్ టచ్ అయింది, బ్యాడ్ టచ్ అయింది, ఎక్కడైనా వాళ్ళకి కొంచెం అన్ఫీలింగ్ అంటే అన్సెక్యూర్ ఫీలింగ్ అనిపించింది, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని అనిపించినప్పుడు కూడా నాకు వచ్చి చెప్పమ్మా అని అమ్మ కానీ లేకపోతే నాన్న కానీ లేకపోతే అన్నయ్య కానీ వాళ్ళని అడిగే ప్రయత్నం చేయాలి. సో అన్నయ్య చెప్పుకోలేకపోయినా కనీసం మళ్ళీ నాన్నకి చెప్పుకోలేకపోయినా అమ్మకనే చెప్పుకోవాలి.
పిల్లలు అమ్మాయిలకి మెయిన్గా అమ్మ దగ్గర ఉన్న ఫ్రీడమ్ అమ్మాయిలకు వాళ్ళ నాన్న దగ్గర అన్న దగ్గర ఉండదు. సో అట్లీస్ట్ వాళ్ళ అమ్మకైనా కన్వే చేస్తే వాళ్ళని ఇంట్లో మాట్లాడుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో మీకు ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ ప్రాబ్లమ్ని మీరు మైండ్లో పెట్టుకొని సఫర్ అవ్వకుండా వాటిని అమ్మకో నాన్నకో చెప్పి క్లియర్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.